హైదరాబాద్ నగర వ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తులను ఎక్కడికక్కడ ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్. నగరంలో 635 డేటా ఎంట్రీ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. దీనికోసం 5,000 మంది డేటా ఎంట్రీ సిబ్బందిని ఎంగేజ్ చేశామని చెప్పారు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం వద్ద డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని పరిశీలించారు రొనాల్డ్ రోస్. ప్రతి దరఖాస్తులో డేటా ఆన్లైన్లో ఎంటర్ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇక దరఖాస్తుల తరలింపు విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. ఏ దరఖాస్తు కూడా మిస్ కాలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన టైం ప్రకారం డేటా ఎంట్రీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు రొనాల్డ్ రోస్. చాలా చక్కగా అప్లికేషన్స్ 6వ తారీఖు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. మొత్తం మన జిహెచ్ఎంసీ పరిధిలో 25 లక్షల అప్లికేషన్స్ రావడం జరిగింది. మనకు 5 గంటలకు సంబంధించి 19 లక్షలు, ఇతర సంబంధించి 5,75,000 కలిపి 14 లక్షలు, 24 లక్షల 70,000 అప్లికేషన్స్ రావడం జరిగినాయి. సో ప్రభుత్వం ఈ అన్ని అప్లికేషన్స్ కూడా మన కంప్యూటరైజ్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. దానికి డేటా ఎంట్రీకి సంబంధించిన ప్రక్రియ కూడా మనం ఏర్పాటు చేసుకునే ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు దాకా దాదాపు 6.5 లక్షల అప్లికేషన్ సంబంధించిన డేటా గత 3 రోజుల్లోనే మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ డేటా ఎంట్రీ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుందంటే మనం ఇంతవరకు కలెక్ట్ చేసిన అప్లికేషన్స్ అన్ని కూడా మన డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ అర్బన్ ఏరియాలో, రూరల్ ఏరియాలో, మండల ఆఫీస్లో మనం బ్లాక్ అండ్ పెట్టుకోవడం జరుగుతాయి. డేటా ఎంట్రీ సెంటర్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ సెంటర్స్కు దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తే సెంటర్లో మన డేటా ఎంట్రీ ఆపరేట్ చేసుకుని మనం దాన్ని కూడా కంప్యూటరైజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అన్న వాళ్ళు మన జిహెచ్ఎంసీ పరిధిలో మనం గవర్నమెంట్ ఆదేశాల మేరకు మనం ప్రైవేట్ వాళ్ళని కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్గా మనం పెట్టుకోవడం జరుగుతున్నాయి. బట్ వాళ్ళందరికీ కూడా క్యాస్కేడింగ్ ట్రైనింగ్ మనం ఇవ్వడం జరిగినాయి. ముందుగా మనం స్టేట్ లెవెల్లో ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగినాయి. 5వ తారీఖు, 6వ తారీఖు మేము జోనల్ లెవెల్లో కానీ సర్కిల్ లెవెల్లో కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నాయి. ప్లస్ ప్రతి వాళ్ళు కూడా సూపర్వైజింగ్ ఆఫీసర్స్ చేయడం జరుగుతాయి. ప్రతి రిజిస్టర్స్ కూడా రిజిస్టర్స్ కూడా ప్రతి ఆపరేటర్కి ఫార్మ్స్ ఇస్తున్నాము. ఆ ఫార్మ్స్ మనం దాని మీద సూపర్వైజరీ చెక్ వాళ్ళు కరెక్ట్గా క్వాలిటీ